నమస్తే, వెల్కమ్ టు డేట్ లైన్. దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సిన్ పాలసీలో కీలక మార్పులు తీసుకురానున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ మేరకు ఒక కీలక ప్రకటన చేశారు. జూన్ 21 నుంచి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు పంపిణీ చేస్తుందంటూ ప్రకటించారు. దీనికై రాష్ట్రాలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన పని లేదంటూ భరోసా ఇచ్చారు. దీంతో దేశంలో కరోనాపై పోరు మరింత గట్టిగా కొనసాగుతుందంటూ ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మే నెలలో మరణ మృదంగం మోగించిన కరోనా ప్రభావం జూన్లో తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కఠినంగా లాక్డౌన్ నిబంధనలు అమలు, జోరుగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం దీనికి దోహదం చేస్తోంది. ఒకవైపు వ్యాక్సిన్ పాలసీ మీద వివాదాలు నడుస్తుండగా మరోవైపు వ్యాక్సిన్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి రోజుకు సుమారుగా 13.90 లక్షల మందికి పైగా ప్రజలను వ్యాక్సిన్ రక్షణ వలయంలోకి తీసుకురాగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ విధానంపై కోర్టులు, ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే సామాన్య ప్రజలు మాత్రం కరోనా వ్యాక్సిన్ రీజనబుల్ రేటుకు మార్కెట్లో అందుబాటులో ఉంటే చాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం కూడా తాజాగా ఒక ప్రకటన చేయడంతో ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట పడుతోంది. మే మొదటి వారంలో ప్రళయ భీకరంగా గర్జించిన కరోనా మహమ్మారి లాక్డౌన్, కర్ఫ్యూ నిబంధనల పుణ్యమా అంటూ అదుపులోకి వస్తోంది. ప్రజల భౌతిక గమనాన్ని కట్టడి చేయడం, వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 డోసులు కలిపి సుమారు 23.27 కోట్ల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టగలిగాయి. వీరిలో మొదటి డోసుగా సుమారు 18.65 కోట్ల మందికి ఇవ్వగా, సెకండ్ డోసుగా 4.67 కోట్ల మందికి టీకాలు వేశారు. టీకాల లభ్యతను బట్టి ప్రస్తుతం రోజుకు సగటున 13.90 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి పెరగడం, విదేశాల నుంచి దిగుమతులు బాగా జరిగితే ఈ సంఖ్యను మరింత పెంచుతామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వ్యాక్సిన్ పాలసీలో భాగంగా వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి 50% టీకాలను నేరుగా కొనుగోలు చేస్తున్న కేంద్రం వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. మరోవైపు మిగిలిన 50% టీకాల్లో 25% టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలు, మరో 25% టీకాలను ప్రైవేట్ హాస్పిటల్స్, వ్యాపార, వాణిజ్య సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు కొనుగోలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు నిర్దేశించిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు, సంస్థలు స్పెషల్ డ్రైవ్స్ పెట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ప్రస్తుత పాండమిక్ సిచ్యువేషన్లో ఓపెన్ మార్కెట్లో వ్యాక్సిన్ల విక్రయాల విధానాన్ని రాజకీయ పక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వాలకు అందుబాటులో లేని టీకాలు ప్రైవేట్ సంస్థలకు ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తున్నాయి. అయితే ఇవేమీ పట్టించుకొని సాధారణ ప్రజలు వ్యాక్సిన్ల కోసం కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు సుమారుగా 40,000 మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. దీంతో అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఉత్సాహంగా కరోనా టీకాలు వేయించుకున్నారు. హైదరాబాద్ హైటెక్స్లో మెడికవర్ హాస్పిటల్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ అయింది. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న హైటెక్స్ ప్రాంగణంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ సాగింది. వేలాది మంది హైదరాబాదీలు ఉత్సాహంగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా సూపర్ స్ప్రెడర్స్, హై రిస్క్ జోన్లో ఉన్న వారికి వ్యాక్సినేషన్లో ప్రయారిటీ ఇచ్చారు. ఫ్రంట్ లైన్ విభాగాల్లో పనిచేసే అత్యవసర సేవల ఉద్యోగులు ఈ డ్రైవ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 40,000 మందిని వ్యాక్సినేట్ చేసేందుకు అక్కడ 300 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సాధారణ యువతీ యువకులకు ఒకేసారి టీకా కార్యక్రమం చేపట్టారు. 5 నిమిషాల్లోనే అలా వెళ్లి ఇలా వ్యాక్సిన్ వేసుకుని వచ్చేశారు. పోలీసులు, హెల్త్ సిబ్బంది కలిసి 3,500 మంది పనిచేశారు. ఉదయం 6 గంటల నుంచే జనం తరలి వచ్చారు. దీంతో కూకట్పల్లి, మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి నుంచి హైటెక్స్కి వెళ్లే రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. కేవలం ట్రాఫిక్ జామ్ తప్ప ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇబ్బంది పడలేదు. వ్యాక్సిన్ తీసుకున్న యువత ఇక తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ఫోటోలు, వీడియోల్ని పోస్ట్ చేశారు. ఇంక వెళ్ళడానికి కొంచెం ట్రాఫిక్ ఉంది కానీ లోపల ఇమీడియట్గా 5 మినిట్స్లో అయిపోతున్నాయి. ఈ సిచ్యువేషన్లో ఈ భౌతిక దూరం అంటూ ఉంటాం, మాస్కులు అంటూ ఉంటాం, అంటే లోపల అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటారా? భౌతిక మెయింటైనింగ్ ది డిస్టెన్స్, అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ మాస్క్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తున్నారు. సో లోపల కూడా ఫాస్ట్గానే వ్యాక్సిన్ వేసి క్లియర్గానే చేస్తున్నారు. గుడ్ అరేంజ్మెంట్స్. ఐ థింక్ ఇట్స్ ఏ వెరీ గుడ్ డ్రైవ్. చాలా బాగుందండి, ఎందుకంటే మ్యాక్సిమం క్రౌడ్ని కవర్ చేశారు. ఈ డ్రైవ్ పెట్టడం వల్ల చాలా మందికి వ్యాక్సినేషన్ అవుతుంది. కాకపోతే లోపల ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ ఎక్సలెంట్. వితిన్ 5 మినిట్స్ అనమాట. ఇంత హాఫ్ ఆఫ్ ది హైదరాబాద్ వితిన్ 5 మినిట్స్లో వ్యాక్సిన్ చేసుకుని వస్తున్నారంటే చాలా గ్రేట్. ఇలా మనం ఒక 2-3 వీక్స్ కంటిన్యూ చేసామంటే చాలా వరకు మనం సేవ్ చేయగలుగుతున్నాం. ఇలా సువిశాల ప్రాంగణంలో ఉండే హైటెక్స్లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించడంతో 40,000 మంది వచ్చినా పెద్దగా ఇబ్బందులు ఎదుర్కాలేదు. హైటెక్స్కు వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ వల్ల తప్ప వ్యాక్సినేషన్కు వచ్చిన వారు కాస్త ఇబ్బంది ఫీల్ అయినప్పటికీ పొడవైన క్యూ లైన్లు లేకపోవడం, కొన్ని నిమిషాల్లోనే వ్యాక్సినేషన్ పూర్తి కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో వ్యాక్సినేషన్ జరిగితే చాలా తక్కువ సమయంలోనే హైదరాబాద్ మొత్తాన్ని వ్యాక్సినేట్ చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వ్యాక్సిన్ డ్రైవ్ను గచ్చిబౌలి, ఉప్పల్, ఎల్బీ స్టేడియాల్లో నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే సూచనలు ప్రజల నుంచి వస్తున్నాయి. మరోవైపు ప్రజలంతా అపోహల్ని వీడి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఏదో ఒక కంపెనీ వ్యాక్సిన్ పొందడం ద్వారా కరోనా ముప్పు నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు. లోపలికి వచ్చే వరకు ఒక 5-10 మినిట్స్ పడుతుంది. అక్కడ నుంచి వాళ్ళు గైడ్ చేస్తున్నారు. 5 మినిట్స్ కూడా పట్టట్లే, గమ్మునే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు ఒక ఐడి వస్తుంది, మీ మొబైల్ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూపిస్తే వేస్తున్నారా? బార్ కోడ్ వస్తుంది కదా, దాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఇమీడియట్లీ అసలు 5 మినిట్స్ కూడా పట్టట్లేదు. అసలు కనీసం వెయిటింగ్ అనే సిచ్యువేషన్ లేదు. మీరు చెప్పండి, మీరు వేసుకున్నారా? ఏ వ్యాక్సిన్ వేశారమ్మా మీకు? ఎట్లా పర్లేదమ్మా? లోపల ఏంటో ఏర్పాట్లు కానివ్వండి, ఎందుకంటే కరోనా ఎక్కువ ఇంకా తగ్గలేదు కూడా, కేసులు కూడా అలాగే వస్తున్నాయి కాబట్టి ఏంటి చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వెతికారా ఇంతకుముందు వ్యాక్సిన్ కోసం? మీరు ప్రయత్నించారా? దొరికిందా మీకు ఇంతకుముందు ఏమైనా ప్రయత్నించారా వ్యాక్సిన్ కోసం? లేదు, మేము ఫస్ట్ టైమే ట్రై చేసాము, ఆన్లైన్లో రిజిస్టర్ చేసాము, ఇమీడియట్గానే అయిపోయింది. మరోవైపు ప్రైవేట్ రంగంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం పట్ల భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల కంటే ప్రైవేట్ సంస్థలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా అంటున్నారు. ఓపెన్ మార్కెట్లో కరోనా వ్యాక్సిన్కు రేటు, డిమాండ్ ఎక్కువగా ఉండడం, ప్రభుత్వాలు చెల్లించే మొత్తం తక్కువగా ఉండడమే దీనికి ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఈ వ్యత్యాసాలను తొలగించకపోతే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం అందని ద్రాక్షలా అవుతుందంటూ ఆందోళన చెందుతున్నారు.
వ్యాక్సిన్ డోసులు లేవన్న సాకుతో ప్రభుత్వ సెంటర్లలో నెల రోజులుగా ఫస్ట్ డోసు వేయడం లేదు. కానీ ప్రైవేటులో మాత్రం 2 డోసులు ఇస్తున్నారు. 18 ఏండ్లు దాటిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఒక్కో డోసుకు 1,250 రూపాయల నుంచి 1,600 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన వారం రోజుల్లోనే ప్రైవేట్ హాస్పిటళ్లు 1.54 లక్షల మందికి వ్యాక్సిన్ వేశాయి. ప్రభుత్వానికి దొరకని వ్యాక్సిన్లు ఇంత పెద్ద మొత్తంలో ప్రైవేటు సంస్థలకు ఎలా దొరుకుతున్నాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు సంస్థలు వారం రోజుల్లో 1,50,000కు పైగా వ్యాక్సిన్లు వేయగా దాదాపు 21.53 కోట్ల వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. ఇందులో టీకా డోసుల కోసం కంపెనీలకి ఇచ్చేది పోను సర్వీస్ ఛార్జ్ కింద సగటున 400 చొప్పున 6.15 కోట్లు ప్రైవేట్ సెంటర్లకు వచ్చాయి. ఒక్కో కార్పొరేట్ హాస్పిటల్ ఒక్కో రకంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. 250 నుంచి 600 వరకు ఛార్జ్ చేస్తున్నాయి. దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు. తెలంగాణలో జూన్ 3 95,000 మంది డోసులు ఇస్తే ఇందులో 32,000 బిలో 45. సో 32,000 బిలో 45 అయితే 62,000 ఎబో 45. అంటే అర్థం ఏంటి మరి? ఎబో 45 వాళ్ళు అయిపోయారా? కాదు. మీకు బేసికల్గా ప్రైవేట్లోనే వ్యాక్సిన్లు ఎక్కువ వేయడం వల్ల ప్రైవేట్లో మీకు 18 to 45 ఇయర్స్ వారు ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే ప్రియారిటీ, ప్రాధాన్యత క్రమము, ఎవరికి వ్యాక్సిన్ ముందేయాలి, ఎవరికి వ్యాక్సిన్ ముందేయడం వల్ల మనం పాండమిక్ను తట్టుకోగలం. ఇవన్నీ గాలికిపోయినాయి. ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ముందు పడుతుంది, డబ్బులు ఇవ్వకపోతే వెనక్కి పడుతుంది. సో డబ్బులే ప్రధానం తప్ప మరే ఇతర ప్రజారోగ్య ప్రాతిపదిక పైన వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు. మరోవైపు భారత్ బయోటెక్ కంపెనీ తెలంగాణలోనే ఉన్న ఆ సంస్థ దగ్గర నుంచి వ్యాక్సిన్ తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందంటున్నారు. ఆ సంస్థ సుమారు 10 లక్షల డోసుల్ని రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటళ్లకు సరఫరా చేసినట్టు హెల్త్ ఆఫీసర్లే చెప్తున్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఇప్పటి వరకు 2.5 లక్షల డోసులే సరఫరా అయ్యాయి. అంటే ఉత్పత్తిదారులు ప్రభుత్వాలకు సరఫరా చేయడానికంటే ప్రైవేట్ ఆసుపత్రులకే టాప్ ప్రయారిటీ ఇస్తున్నారని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కరోనా ఎఫెక్ట్తో కుదేలైన ప్రజలకు హాస్పిటల్ ఖర్చులతో పాటు వ్యాక్సినేషన్ భారంగా మారింది. ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్ దొరకకపోవడంతో ప్రైవేట్ను ఆశ్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాను కొంటున్న 50% వ్యాక్సిన్లను 29 రాష్ట్రాలకు పంచాల్సి ఉంది. ఆ లెక్కన చూస్తే మొత్తం డోసుల్లో 2 నుంచి 3% మాత్రమే ఒక్కో రాష్ట్రానికి దక్కే అవకాశం ఉంది. మిగిలిన 50%లో కూడా 25% డోసులను ప్రైవేట్ సంస్థలకే కంపెనీలు అమ్ముకుంటున్నాయి. అంటే మొత్తం రాష్ట్రాల అవసరాల్లో తమ కోట 25%కి కేంద్రం పంపే 3% కలిపితే 28% డోసులు మాత్రమే దక్కే అవకాశం ఉంది. అంటే ప్రతి 100 మందిలో 72% మంది ప్రైవేట్ వైపు చూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. స్పెషల్ ఫోకస్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.